వీళ్ళు ఎంతమంది తెలుసండి పీత గుడ్డు ఉంటుందని, ఎంత బాగుంటుందో. మా సైడ్ దొరికితే గుడ్డు పీతలు చాలా బాగుంటాయి. వీళ్ళు లాస్ట్ దాకా చూసండి. అరటికాయ పచ్చడి అండి. ఇది ఏంటంటే మేము బాగా రెగ్యులర్ గా పెట్టుకుంటూ ఉంటాం. ఈ పచ్చడి ఏంటంటే ఎక్కువ నిల్వ ఉండదు. దీని కూడా నేను కొద్ది రోజుల్లోకి తీసుకొస్తాను ప్రతి అవైలబిలిటీలోకి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. పోపులు ఇవన్నీ వేసి చాలా బాగా పెడతారు మా ఇంట్లో. చాలా మైనస్ ఏంటంటే జస్ట్ కొద్ది రోజుల్లోనే నిల్వ ఆగుతుంది. ఇక నెక్స్ట్ ఐటమ్ పందింకోడ మాసం అనమాట. చాలా మంది పందింకోడ తినాలంటే చాలా మంది తినలేరు. మాకేంటంటే కొంచెం బాగా దొరుకుతుంది. ఇంకా ఏదైనా ఒరిజినల్ అండి. టేస్ట్ ఎంత బాగుంటుంది. మొక్క అలా గట్టిగా ఉండి అలా పీకుందంటే మంచి కారం ఎక్కువ వేసుకుని మంచి ఘాటుగా అదిరిపోద్ది. నేను వాటర్ అంటే ఫ్రిడ్జ్ లో వాటర్ లేవన్నారు, స్ప్రైట్ ఉందమ్మన్నారు, ఇంకెమ్మన్నాను. సాఫ్ట్ డ్రింక్స్ మానేస్తున్నాను కానీ మళ్ళీ మొదలెట్టేస్తున్నాను, భయం వేస్తుంది. నెక్స్ట్ ఐటమ్ మామిడికాయ మటన్. నిజంగా చాలా మంది మామిడికాయ మటన్ వండుకోరు. మేము ఏంటంటే ఎక్కువ వండుకుంటాం. మా గోదావరిలో అంటే పులప ఎక్కువ తింటారు. ఏంటంటే మామిడికాయ మటన్ కూడా బాగా ఎక్కువ వండుకుంటాం. ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది పుల్లగా. దీనిలో ఉన్న మూలిక అనమాట నాకు ఎంత ఇష్టమో. మూలిక ఫ్యాన్స్ ఎవరంటే కామెంట్ చేయండి. ఫైనల్లీ మోస్ట్ ఫేవరెట్ గుడ్డు పెత్తల పులుసు. చాలా రోజులైంది నాకు నాన్ వెజ్ లో అన్నిటికన్నా కొంచెం బాగా ఫేవరెట్ లో గుడ్డు పెత్తల పులుసు కూడా ఒకటి. గుడ్డు ఎంత బాగుంటుందో. నెక్స్ట్ పీత పైన కూడా గుడ్డు వస్తుంది అనమాట. ఫస్ట్ ముద్ద అయితే అలా ఒక గుడ్డుతో పెట్టుకుంటాను. తర్వాత ఏంటంటే దీంట్లో వంకాయ కూడా ఖచ్చితంగా మా సైడ్ మ్యాండేట్ ఖచ్చితంగా వేయాల్సిందే పీతల పులుసులో. వంకాయ లేకపోతే అసలు పీతల పులుసే కాదండి. ఎంతమంది టేస్ట్ చేశారండి గుడ్డు పీతలు? ఎందుకంటే చాలా మంది దొరకనుకుంటున్నాను, ఎక్కువ మా సైడ్ దొరుకుతాయి ఇవి. లాస్ట్ ఐటమ్ గోంగూర పచ్చడి. నిజంగా గోంగూర పచ్చడిలో ఎల్లుల్లిపాయ ఉంటుంది, చారి బుర్ర పాడంతే. ఇలాంటి మన గోదావరి ఫుడ్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో